వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకొని పోయేది వచ్చి అదేంటంటే బియ్యపు పిండితో ఈ చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తయారు చేసుకుంటే మన పిల్లలు బాగా తింటారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవసరమో ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. చూడండి, చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా చాలా హాట్గా ఉంటాయి. పిల్లల లంచ్ బాక్సులు అయితే అద్దరిపోతాయి. అలాగని పిల్లలే కాదండి, పెద్దలు కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి. మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడమే. కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసుకుంటే చారు పెట్టుకున్నప్పుడు ఇవి నంచుకొని తింటే ఇంకా అద్దరిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఎంత బాగా వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా కుదిరిందని. అయితే ముందుగా స్టవ్ వెలిగించాము. స్టవ్ మీద కడాయి పెట్టాము. కడాయిలో కొద్దిగా వాటర్ ఉండదు. ఆ వాటరు మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో, లేకపోతే లోట అయినా మగ్గు అయినా ఏదైతే తీసుకుంటామో అదే సైజు కొలతతో మనం బియ్య పిండిని తీసుకోవాలండి. ఇది కొద్దిగా వేడి అయినప్పుడు మనం ఈ యొక్క వాటరు కొద్దిగా బటర్ ఉంటే బటర్ వేసుకోండి, లేదంటే ఆయిల్ అయినా పర్వాలేదు, లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కారం, అంటే మీ రుచికి తగ్గట్టండి. కొద్దిగా కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. అలాగే సాల్ట్ అయినా పర్లేదు, ఉప్పు అయినా పర్లేదు, వాటర్ కాబట్టి కలిసిపోతుంది. కొద్దిగా పసుపు కలర్ కోసం అద్దరిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి. ఇది కరివేపాకు అండి. చాలా 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 చిన్న సైజు ముక్కలు కట్ చేసుకోండి. అలాగే కొత్తిమీరని కూడా తక్కువ సైజులో కట్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇదంతా బాగా మరుగుతూ ఉంటుంది. మరిగేటప్పుడు మనం పిండిని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోండి. జీలకర్ర ఎందుకంటే మనకి డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, మనకు కావాల్సిన వాటర్ అయితే ఎంత వేసామో అదే క్వాంటిటీ కప్పుతో మనం పిండి తీసుకొని కలిపాము. మీరు కూడా అలాగే కలపండి. అలా కలిపితే మీకు తెలిసిపోతుంది. ఒకవేళ లేదు, సరిపోలేదు అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. అంతే తప్ప ఎక్కువ తీసేసుకొని చేయొద్దు. మీరు ఇంకోటి ఏంటంటే తయారు చేసేటప్పుడు కూడా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోండి. తీసుకుంటేనే మనకి ఈజీగా తెలుస్తుంది. ఒకవేళ మీకు అంత కరెక్ట్గా వచ్చింది అన్నప్పుడు పెద్దగా క్యాన్లు లేకపోతే కేజీలు చేద్దరు. కానీ లేదు, ముందుగా ఒక పావు కేజీ పిండి అలా తీసుకొని ట్రై చేయండి. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. స్టవ్ కట్టేసాం, దించేసాం, బాగా కలుపుకోవాలి. అలా గరిటతో అలా కలిపేసి చూడండి, మనం మెదిపేస్తుంటే మొత్తం ముద్ద అయిపోతూ ఉంటుంది. అది ముద్ద మనం చూడండి ఎలా తయారవుతుందో అలా మెదిపేసుకోవాలండి. అలా మెదిపేసుకొని మనం చేతులకు కొద్దిగా తడి పెట్టుకొని కలపాలి. చూసుకోండి, ఒకవేళ మీకు అలాంటి గరిటె ఉంటే అలా నొక్కేయచ్చు. అలాగే మీరు ఎక్కువ తీసుకొని పాడైపోయిందండి, లేకపోతే పిండి పాడైపోయిందని చేయదు. కొద్దిగా లైట్గా తడి చేసుకొని చూడండి, నేను ఎలాగైతే పైకి కిందకి నొక్కుతున్నానో అలా అద్దుకుంటే సరిపోతుందండి. మీరు కావాలంటే దాంతోనైనా చేయొచ్చు. అయితే మనకు కొద్దిగా అలా పీట మీదకి తీసుకోవడం వల్ల, లేకపోతే ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని మనం రెండు చేతులతో చపాతీ పిండిని అద్దినట్టు గట్టిగా అత్తేయకుండా అలా పైన అలా నొక్కితే చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందంటే అలా అనాలండి. అలా అంటుంటే మనకి పిండి అంతా కూడా బాగా మెల్ట్ అయ్యి మరి చాలా రుచిగా ఉంటుంది. మీరు మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. వీలైతే షేర్ కూడా చేయండి. చూడండి, సాఫ్ట్నెస్ అలా నొక్కితే అలా మెత్తగా రావాలండి. మనకు అలా మెత్తగా వచ్చింది కదా, దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసి 5 నిమిషాల తర్వాత తీసుకొని మనకి ఎంత అయితే కావాలో అంత ముద్ద తీసుకొని మిగతా ముద్దని అక్కడ ప్లేట్లో మూత పెట్టి వదిలేయండి. ఎందుకంటే ఎక్కువ తీసేసుకొని లేకపోతే ఇది బయట వదిలేసామనుకోండి, అది తయారవ్వదు. అది ఆవిరిపు తడిపోయి మనకి ముద్దగా అలాగంటే చపాతీ టైప్లో రాకుండా పొడిగా వచ్చేస్తుంటుంది. మీరు కొద్దిగా పిండి తీసుకోండి. పిండి తీసుకొని మెల్ట్ చేయండి. మెల్ట్ చేస్తే మనకి ఇంకా తడిదనం ఏదైనా ఉంటే అది మొత్తం లాగేసుకొని మనకి సాఫ్ట్గా వస్తుంది. సాఫ్ట్గా రావడం వలన మనకి చిప్స్ అనేవి కరకరలాడుతూ బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఎక్కువ పిండితో తయారు చేయొద్దండి. తక్కువ పావు కేజీ, అర కేజీ అంటే తక్కువ కాస్ట్తో తయారు చేసుకుని మీకు నచ్చింది అనుకోండి, బాగా వచ్చింది అనుకోండి, తర్వాత మీరు కావాల్సినంత పెద్ద క్యాన్లో ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి ఇలాగ పంపించడానికి చేద్దరు. కానీ చూడండి, నెమ్మదిగా అలా అనండి. అలా అంటే మనకి ఏ సైజులోనైనా ఏ షేప్లోనైనా వస్తుంది. మనకు కరెక్ట్గా రౌండ్ అని రాదు, అలాగే స్క్వేర్ అని రాదు. మనకు కావాల్సిన సైజులు నీట్గా కట్ చేసుకోండి. మీకు ఏ షేప్లో కావలిస్తే ఆ షేప్లో కట్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక దగ్గర తీసి పెట్టేసుకోండి. ఏమీ అంటుకుపోవు, ఒకదానికొకటి అట్టుకుపోతాయేమో, లేకపోతే లాక్కోవాలేమో, పీక్కోవాలని మీకు గొడవ ఏమి ఉండదు. ఎందుకంటే మనం ఎలా కట్ చేసినా ఏం చేసినా ఈ యొక్క వరిపిండి అనేది మొత్తం కూడా
ఇలా అయిపోతుంది, అంటుకోకుండా ఉంటాయి. అవన్నీ మనం ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రై చేసుకోవడమే, అంతే. చాలా ఈజీ. మన ప్రాసెస్ అంతా ఏంటంటే ఒక జస్ట్ 5 మినిట్స్లో తయారైపోతుంది. మన సామాన్లు అన్నీ కరెక్ట్గా దొరికితే అంతేనండి. చూడండి, మనకి కావాల్సిన ట్రయాంగిల్ షేపులు కట్ చేసాం. మీరు కావాలనుకుంటే స్క్వేర్ షేప్లో కట్ చేయొచ్చు, రౌండ్ షేప్లో కట్ చేయొచ్చు, ఇంకా మీకు తెలిసిన షేప్స్ ఏ ఉన్నా సరే స్టార్ షేప్లో కట్ చేయొచ్చు. మనకి కట్ చేసే విధానం బట్టి అంతేనండి. చూడండి, అలా వస్తాయండి. అలా కట్ చేసుకొని మరీ పల్చగా చేసేయకూడదు, అలాగని మరీ లావుగా చేయకూడదు. మీడియం సైజులో మనకు కావాల్సిన సైజులో, అంటే స్టవ్ మీద డీప్ ఫ్రై చేస్తే వేడి ఆయిల్లో అయిపోయేలా చూడండి. మనం స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసేసుకుంటున్నాం. మనం చాలా తక్కువ తీసుకున్నాం. మీరు కావాలంటే పెద్ద పెద్ద బాండి తీసుకుని ఒకటే ఆయిల్ వేయచ్చు. నేను ఒక 2-3 ఆయిల్ కింద వేసి దాన్ని తీసి మీకు చూపిస్తాను. అయితే ముందుగా మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటే అది వేగింది. అయితే ఒకవేళ లేదు అనుకుంటే ఒకసారి చెయ్యి అలా దగ్గరగా పెడితే మనకు తెలిసిపోతుంది. మనం కట్ చేసుకున్న పీసులన్నీ కూడా జాగ్రత్తగా దాంట్లో విడిచండి. అలా విడిస్తే అవన్నీ చూడండి ఎలా ఫ్రై అయ్యి పొంగులుగా వస్తుందో. ఆ పొంగు అంతా కూడా వెళ్ళిపోతే మనకి డీప్ ఫ్రై అయిపోయి మనకి చిప్స్ రెడీ అయిపోయినట్టే. అప్పటి వరకు మనం వెయిట్ చేయవలసిందే. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మరి వండితే మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. చాలా చాలా బాగా కుదురుతుంది. తక్కువ రేట్లో మన దగ్గర రేషన్ బియ్యం ఉన్నా సరే కడిగేసుకొని ఆరబెట్టేసుకొని ఎండబెట్టేసుకొని పిండి ఆడించి ఇంట్లో పెట్టుకుంటే ఇలాంటి చిప్స్ అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో తయారు చేసి పిల్లలకి ఇస్తే ఇంకా వేడివేడిగా చాలా చాలా హాట్గా తింటారు. అయినా కూడా ఏం పర్లేదు, మనకి నిల్వ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా వస్తాయంటే మీరే చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి ట్రై చేయండి, ఒకే ఒక్కసారి.